Hello everyone, welcome back to MMR Commerce Academy YouTube ఛానల్. నేను మీ డాక్టర్ మల్లా రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ కామర్స్. మీరు చూస్తున్నారు ఎంఎంఆర్ కామర్స్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం ఈరోజు వీడియోలో కామర్స్ జేఎల్డిఎల్ సిలబస్లోని ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అయినటువంటి క్వాంటిటేటివ్ టెక్నిక్స్ నుండి ఇండెక్స్ నెంబర్ అనే చాప్టర్ నుండి ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఏంటనేది నేను మీ ముందుకు తీసుకురావడం జరిగింది. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియో ఎండింగ్లో ఈ క్వాంటిటేటివ్ టెక్నిక్ సంబంధించి ఏ బుక్స్ రెఫర్ చేయాలనేది కూడా నేను మెన్షన్ చేశాను. సో కాబట్టి స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. నా ఛానల్ మొదటిసారిగా చూస్తున్న వారైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ముందు నేను చేయబోయే వీడియోలు మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. ఇక మరొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే, ఇదివరకే కామర్స్ జేఎల్డిఎల్కి సంబంధించిన 3 సబ్జెక్టులు అంటే ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, తర్వాత మేనేజరల్ ఎకనామిక్స్, కాస్ట్ అకౌంటింగ్ అండ్ కంట్రోల్ అనే ఈ 3 సబ్జెక్టులకు సంబంధించిన అన్ని టాపిక్స్ పైన బిట్ బ్యాంక్ వీడియోలు చేసి నా ఛానల్ అప్లోడ్ చేశాను. వాటికి సంబంధించిన లింక్ను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది, వాటిని కూడా చూడండి. సో ఈ వీడియోలు అంటే ఈ బిట్ బ్యాంక్ అనేది జనరల్ కామర్స్ జేఎల్డిఎల్తో పాటుగా గురుకుల కామర్స్ జేఎల్డిఎల్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఉపయోగపడతాయి. సో కాబట్టి ఇద్దరు అభ్యర్థులు కూడా చూడొచ్చు. అదేవిధంగా ఈ బిట్ బ్యాంక్ అనేది కామర్స్ నెట్ సెట్తో పాటు సిపిగెట్ ఎంకామ్ ఎంట్రన్స్ వారు కూడా ఇది ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ వీడియోలన్నీ చూడండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. సో నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది టాపిక్. సో ఇంతకుముందే చెప్పినట్టుగా ఈ క్వాంటిటేటివ్ టెక్నిక్స్ అనే సబ్జెక్ట్ అనేది మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అని చెప్పవచ్చు. జేఎల్లో కానీ డిఎల్లో కానీ చాలా మంచి స్కోర్ సాధించవచ్చు. కాబట్టి ఈ సబ్జెక్ట్ని బాగా ప్రిపేర్ కండి. ఇక ఈ సబ్జెక్ట్ నుండి ఇదివరకే నేను 6 వీడియోలు ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఇది 7th వీడియో, ఇండెక్స్ నెంబర్స్. అయితే ఈ ఇండెక్స్ నెంబర్లు మరి ఎన్ని క్వశ్చన్స్ రావచ్చు ఈ టాపిక్ నుండి అంటే దాదాపు 2 క్వశ్చన్స్ వరకు మనకు అడగడానికి అవకాశం ఉంది. సో మరి ఆ ఇంపార్టెంట్ బిట్ బ్యాంక్ ఏంటని మనం చూద్దాం. కమింగ్ టు ఫస్ట్ క్వశ్చన్, ఏ స్టాటిస్టికల్ మెజర్ ఇండికేట్స్ ద చేంజెస్ ఇన్ ఎ వేరియబుల్ ఆర్ ఎ గ్రూప్ ఆఫ్ రిలేటెడ్ వేరియబుల్స్ విత్ రెస్పెక్ట్ టు టైమ్, geographical location or any other characteristic is called as. Options are A, index number, B, correlation, C, regression, D, all of the above. So the correct option is A, index number. So what do you mean by index number? Index means it will indicate the direction of changes in the variables. అంటే చరాంశాల్లో వచ్చే మార్పులు, అంటే ఇచ్చిన చరాంశాల్లో వచ్చే మార్పును గురించి అధ్యయనం చేసి తెలియజేసేదాన్ని మనం ఇండెక్స్ నెంబర్ లేదా సూచీ సంఖ్య అంటారు. సో ఇండెక్స్ మీన్స్ సూచించేది. ఏం సూచిస్తుంది ఇక్కడ? ఇచ్చిన వేరియబుల్స్ అంటే దత్తాంశంలో వచ్చిన మార్పును, అది ఏ విధంగా పెరుగుతుందా లేదా తగ్గుతుందా అనే మార్పును సూచించి తెలియజేసేదాన్ని మనం ఇండెక్స్ నెంబర్ అని అంటాం. కమింగ్ టు సెకండ్ వన్, ద మెయిన్ యూజెస్ ఆర్ ఇంపార్టెన్స్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్ ఆర్. సో number 1 economic barometers, number 2 study of trend, number 3 policy formulation, number 4 forecasting, number 5 measurement of purchasing power. Yes, all the 5 points are important points related to uses of index numbers. So index numbers are treated as economic barometers. సో ఆర్థిక వ్యవస్థలో మార్పులను, ఏవైతే మార్పులు వస్తున్నాయో వాటిని సూచిస్తూ మనకు ఒక బారోమీటర్ లాగా పనిచేస్తాయి. తర్వాత స్టడీ ఆఫ్ ట్రెండ్ను మనం స్టడీ చేయడానికి కూడా ఇండెక్స్ నెంబర్స్ ఉపయోగపడతాయి. ఇక గవర్నమెంట్ పాలసీ డెసిషన్ తీసుకోవడానికి కూడా ఇండెక్స్ నెంబర్ యూజ్ చేస్తుంది. తర్వాత ఫోర్కాస్టింగ్, ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. ఇక పర్చేసింగ్ పవర్ని కూడా మెజర్ చేయడానికి కూడా ఉపయోగపడతాయి. కాబట్టి ఆప్షన్ డి, ఆల్ ఆఫ్ ది అబోవ్, నెంబర్ 1, 2, 3, 4, 5 అనేది ఇంపార్టెన్స్ ఆర్ యూజెస్ ఆఫ్ ఇండెక్స్ నెంబర్స్గా మనం చెప్పవచ్చు. థర్డ్ వన్, ఇండెక్స్ నెంబర్, ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్, దీన్ని ఐఐపి అంటారు. ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్. Options are A, price index number, B, quantitative index number, C, value index number, D, all of the above. So the correct answer is B, quantitative index number. Why it is called as quantitative index number? ఈ ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రీ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేయడానికి కేవలం క్వాంటిటీ మాత్రమే చేంజెస్ని తీసుకుంటాం, ప్రైసెస్ని మనం కన్సిడర్ చేయడం. కాబట్టి ఈ ఇండెక్స్ నెంబరు ఒక ఎగ్జాంపుల్. దేనికి? క్వాంటిటేటివ్ ఇండెక్స్ నెంబర్కి ఇట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. Next one, price index number is A unweighted index number, B weighted index number, C both A and B, D none of the above. So price index number is an unweighted index number. మనకు 2 types of index numbers ఉన్నాయి. One is unweighted index numbers, number 2 weighted index numbers. సో మనకు
ప్రైసెస్ మాత్రమే కన్సిడర్ చేస్తూ ఎటువంటి వెయిట్స్, ఇక్కడ వెయిట్స్ అంటే క్వాంటిటీని వెయిట్స్ అంటాం మనం, ఎటువంటి క్వాంటిటీ లేకుండా క్యాలిక్యులేట్ చేసే ఇండెక్స్ నెంబర్స్ మనం అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ అంటారు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్. మరి వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్లో ప్రైస్ని ప్లస్ క్వాంటిటీని రెండింటిని కూడా మనం కన్సిడర్ చేస్తూ ఇండెక్స్ నెంబర్స్ని క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఫోర్త్ క్వశ్చన్స్కి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ an unweighted index number, not an unweighted index number అంటున్నాడు. సో ఆప్షన్ ఏ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. సో ఇట్ ఈస్ ది one of the methods of unweighted index numbers. B simple average of price relatives, it is also one of the methods for unweighted index numbers. Last pairs method is weighted index number లో ఒక మెథడ్ ఇది. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. ఆప్షన్ సి అనేది మనకు వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్లో ఒక ఎగ్జాంపుల్. కాబట్టి ఆప్షన్ సి నాట్ అన్ అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్. సో కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద ఇండెక్స్ నెంబర్ అండర్ సింపుల్ యావరేజ్ ప్రైస్ రిలేటివ్స్ మెథడ్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ ఫ్రమ్. అంటే మనకు అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్ టూ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్, నెంబర్ 2 సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్స్ మెథడ్లో మనం క్యాలిక్యులేట్ చేస్తాం. మరి సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్స్ మెథడ్లో మనం దేని ద్వారా మనం ఈ ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయొచ్చు అంటే ఆప్షన్స్ ఇచ్చాడు. ఏ అర్థమెటిక్ మీన్, బి జామెట్రిక్ మీన్, సి హార్మోనిక్ మీన్, డి ఏఆర్బి. సో ఇక్కడ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ద సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్స్, అంటే ప్రైస్ రిలేటివ్స్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? మరి ప్రైస్ రిలేటివ్స్ని మనం ఇక్కడ పి అని పిలుస్తాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ పి. ప్రైస్ రిలేటివ్స్ని మనం P1/P0 ఇంటూ 100తో క్యాలిక్యులేట్ చేయగా వచ్చేదాన్ని మనం ప్రైస్ రిలేటివ్స్ అంటారు. ఈ ప్రైస్ రిలేటివ్స్ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత ఆ వచ్చిన వాల్యూస్ని మనం సింపుల్ అర్థమెటిక్ మీన్తో కానీ లేదా జామెట్రిక్ మీన్ ద్వారా మనం ఈ ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేస్తాం. కాబట్టి ఈ క్వశ్చన్స్కి ఆన్సర్ ఏంటి? డి ఏఆర్బి. ఐదర్ అర్థమెటిక్ మీన్ కెన్ బి యూజ్డ్ ఆర్ జామెట్రిక్ మీన్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ క్యాలిక్యులేటింగ్ ద ఇండెక్స్ నెంబర్. సో ఇది 6th క్వశ్చన్కి ఆప్షన్ డి ఏఆర్బి. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ నాట్ ఏ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్. మనకు వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ చాలా ఉన్నాయి, కొన్ని 9 వరకు ఉన్నాయి వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. సో ఇందులో కింది వాటిలలో నాట్ వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ ఏదైనా అడుగుతున్నాడు. ఏ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్, బి లాస్ట్ పేయర్స్ మెథడ్, సి పాస్చేస్ మెథడ్, డి మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్. కాబట్టి ఇందులో లాస్ట్ పేయర్ మెథడ్, పాస్చే మెథడ్, మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్ ఈ మూడు కూడా వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్స్. బట్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అనేది అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ కాబట్టి ఇది వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. ఆప్షన్ ఏంటి? సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్ అనేది అన్వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ మెథడ్ అది. కాబట్టి అది వెయిటెడ్ ఇండెక్స్ నెంబర్ మెథడ్ కాదు. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ takes the quantities of the commodities in the base period as the weight. ఈ కింది వాటిలో ఏ మెథడ్ కేవలం బేస్ ఇయర్లోని క్వాంటిటీస్ని ఆధారంగా మాత్రమే ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది అంటే ఇక్కడ ఆప్షన్ ఏ పాస్చేస్ మెథడ్, బి లాస్ట్ పేయర్స్ మెథడ్, సి ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్, డి మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్. సో ఇక్కడ ఆప్షన్ బిలో ఉన్నటువంటి లాస్ట్ పేయర్స్ మెథడ్లో ఈ లాస్ట్ ఇయర్ మెథడ్ ఏంటంటే కేవలం బేస్ ఇయర్లోని క్వాంటిటీస్ని బేస్ చేసుకొని మాత్రమే ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క ఫార్ములా కూడా వెరీ సింపుల్. సో ఇక్కడ P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1Q0 బై సిగ్మా P0Q0 ఇంటూ 100. అంటే ఇక్కడ Q0 అనేది బేస్ ఇయర్లోని క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది. అంటే ఇక్కడ న్యూమరేటర్ డినామినేటర్లో ఓన్లీ Q0 మాత్రం తీసుకున్నాడు కాబట్టి లాస్ట్ ఇయర్ మెథడ్లో కేవలం బేస్ ఇయర్లోని క్వాంటిటీస్ని ఆధారంగానే ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ టేక్స్ ది క్వాంటిటీస్ ఆఫ్ ది కమోడిటీస్ ఇన్ ద కరెంట్ ఇయర్ యాజ్ ద వెయిట్. ఇంతకుముందేమో బేస్ ఇయర్ వెయిట్స్తో తీసుకొని చేసేది ఏదైనా అడిగితే లాస్ట్ ఇయర్ అన్నాం. ఇక్కడ కరెంట్ ఇయర్ బేసెస్ను అంటే కరెంట్ ఇయర్ క్వాంటిటీస్ మాత్రమే బేస్గా తీసుకొని చేసే ఫార్ములా ఏంటంటే ఇక్కడ సి ఆప్షన్ సి పాస్చేస్ మెథడ్. మరి పాస్చేస్ మెథడ్ యొక్క ఫార్ములా ఏంటంటే P01 ఈజ్ ఈక్వల్ టు P01 అంటే ఏంటిది? ఇది
ఇండెక్స్ నెంబర్ని ఇండికేట్ చేస్తుంది. ఏంటి? P0 ఇండెక్స్ నెంబర్ ఈజ్ క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ బేస్ ఇయర్ అండ్ కరెంట్ ఇయర్. ఈ రెండింటిని ఆధారంగా చేసుకున్నాం కాబట్టి P01 అని అంటాం. సో దీని ఫార్ములా సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. సో ఇక్కడ Q1 అంటే Q1 అనేది కరెంట్ ఇయర్ క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది, Q0 అనేది బేస్ ఇయర్ క్వాంటిటీని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పాశ్చర్ మెథడ్ అనే ఫార్ములా ఇది కరెంట్ ఇయర్లోని రెండు క్వాంటిటీస్ని బేస్ చేసుకొని రూపొందించడం జరిగింది. కాబట్టి ఈ ఫార్ములాలో కరెంట్ ఇయర్ వేట్స్ని కన్సిడర్ చేస్తారు. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ది పాశ్చర్స్ మెథడ్ ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఐడెంటిఫై ద రాంగ్ ఫార్ములా. ఇక్కడ డిఫరెంట్ ఫార్ములాస్ ఇచ్చాడు. మీరు ఒక ఫార్ములాలు అన్నీ కూడా ఒకసారి చూడండి. మరి ఏ ఫార్ములా కరెక్ట్, ఏ ఫార్ములా రాంగ్ అనేది ఇక్కడ రాంగ్ ఫార్ములా ఏంటో ఐడెంటిఫై చేయమంటున్నాడు. ఫస్ట్ వన్ చూద్దాం. లాస్ట్ పేర్స్ మెథడ్ ఇంతకుముందు దానిలో నేను డిస్కస్ చేశాను. P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. ఇట్ ఈస్ కరెక్ట్ ఫార్ములా. సెకండ్ వన్, పాశ్చర్స్ మెథడ్. P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. ఇట్ ఈస్ ఆల్సో కరెక్ట్. నెక్స్ట్ వన్, మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్. మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్ P01 ఈజ్ ఈక్వల్ టు, అంటే ఈ మార్షల్ ఎడ్జ్వర్త్కి ఇంకొకటి స్పెషాలిటీ ఏంటంటే, మార్షల్ ఎడ్జ్వర్త్ అనే వ్యక్తి లాస్ట్ పేర్ మెథడ్ ఫార్ములా, పాశ్చర్స్ మెథడ్ ఫార్ములా రెండింటిని ప్లస్ చేసి తీసుకోవడం ద్వారా ఇతని ఇండెక్స్ నెంబర్కి ఒక ఫార్ములా ఇవ్వడం జరిగింది. అంటే లాస్ట్ పేర్ మెథడ్ ప్లస్ పాశ్చర్స్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు మార్షల్ ఎడ్జ్వర్త్. మరి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూద్దాం. P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q0 ఇంటూ అని ఇచ్చాడు. ఇక్కడ మనం ఏంటి, ఇంటూ చేయకూడదు, ఏం చేయాలి, ప్లస్ చేయాలి. సిగ్మా P1 Q0 ప్లస్ పాశ్చర్స్ మెథడ్లో న్యూమరేటర్ సిగ్మా P1 Q1 బై డినామినేటర్ ఏంటి, సిగ్మా P0 Q0. ఇక్కడ కూడా ప్లస్ ఉండాలి, బట్ ఇంటూ ఇచ్చాడు, సిగ్మా P0 Q1 ఇంటూ 100. కాబట్టి ఈ మెథడ్లో ఏముండాలి, రెండు ఫార్ములకు ప్లస్ ఉండాలి, బట్ ఇక్కడ మల్టిప్లై చేశాడు. కాబట్టి ఈ ఫార్ములా రాంగ్ ఫార్ములా. మరి కరెక్ట్ ఏంటి, సిగ్మా P1 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P0 Q1. ఈ ఇంటూ ప్లేస్లో ప్లస్ ఉంటే అది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఆప్షన్ సిలో ఉన్న ఫార్ములా రాంగ్ ఫార్ములా. మన నెక్స్ట్ ఫోర్త్ చూద్దాం. డార్బిష్ బౌలే కూడా ఒక ఫార్ములా ఇచ్చాడు ఇండెక్స్ నెంబర్కి. 1/2 ఆఫ్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 అంటే ఏంటి, ఇక్కడ కూడా లాస్ట్ పియర్ మెథడ్ ప్లస్ పాశ్చర్ మెథడ్ ఇంటూ 100లో హాఫ్ తీసుకున్నాడు. కాబట్టి 1/2 ఆఫ్ సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ప్లస్ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1. సో ఇదేమో లాస్ట్ పియర్ మెథడ్, ఇది పాశ్చర్ మెథడ్. రెండింటిని ప్లస్ చేసి వాటి యొక్క హాఫ్ను ఇంటూ 100తో మల్టిప్లై చేయవచ్చు. ఆన్సర్ని మనం డార్బిష్ బౌలే మెథడ్లో ఇండెక్స్ నెంబర్ అంటాం. ఇక్కడ 4 ఫార్ములాస్ నేర్చుకున్నాం. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి రాంగ్ ఫార్ములా ఏంటంటే, ఆప్షన్ సిలో ఉన్నటువంటి ఫార్ములా రాంగ్ ఫార్ములా. ఏముండాలి, ఇంటూ కాకుండా ప్లస్ ఉంటుంది, కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మెథడ్స్ ఈజ్ ఎ జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ పేయర్స్ అండ్ పాశ్చర్స్ ఇండెక్స్ నెంబర్? సో A. Fisher's ideal index number, B. Marshall-Edgeworth index, C. Darvish-Bowley index, D. None of the above. So geometric mean of last pairs method, Pasture method is called as Fisher's ideal index number. మరి ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఫార్ములా ఏంటి అంటే, P01 ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ లాస్ట్ పియర్స్ ఫార్ములా ఇంటూ పాస్చర్స్ ఫార్ములా. ఈ రెండు ఫార్ములాని ఇంటూ చేయడం ద్వారా వచ్చే ఆన్సర్ని ఇంటూ 100తో చేయడం ద్వారా మనం ఈ ఫిషర్స్ ఇండెక్స్ నెంబర్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరేంటి, సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ అవుట్ సైడ్ 100 తీసుకోవాలి. సో ఈ ఫార్ములా ద్వారా మనం ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటాం. అంటే ఇక్కడ లాస్ట్ ఇయర్ ఫార్ములా ఉంది, ఇంటూ పాశ్చర్ ఫార్ములా ఉంది. ఈ రెండింటి యొక్క జామెట్రిక్ మీన్ అంటే రూట్ చేయగా వచ్చినటువంటి వాల్యూని మనం ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటాం. ఈ ఫార్ములా కూడా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్, వై ఫిషర్స్ ఇండెక్స్ ఈజ్ బీయింగ్ కాల్డ్ యాజ్ ఎన్ ఐడియల్ ఇండెక్స్? సో మొత్తం వెయిటెడ్ ఇండెక్స్ అన్నిటిలో కూడా ఫిషర్ ఇండెక్స్నే మనం ఐడియల్ ఇండెక్స్ అని పిలుస్తాం. మరి మిగతా దేన్ని కూడా పిలవం. మరి ఎందుకు దీన్ని ఐడియల్ ఇండెక్స్ అని పిలవాలంటే, దెర్ ఆర్ సర్టెన్ రీజన్స్. ఆప్షన్ ఏ, ఇట్ గివ్స్ వెయిటేజ్ టు బోత్ కరెంట్ అండ్ బేస్ ఇయర్ కన్జంప్షన్. అంటే ఈ ఫార్ములా కరెంట్ ఇయర్ క్వాంటిటీని బేస్ చేసుకుంటుంది, తర్వాత ప్రీవియస్ బేస్ ఇయర్ క్వాంటిటీ కూడా బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది.
కాబట్టి ఇది కూడా ఒక రీజన్ అని చెప్పవచ్చు. సో ఫస్ట్ వన్. సెకండ్ వన్, ఇట్ ఈస్ ఫ్రీ ఫ్రమ్ అప్వర్డ్ ఆర్ డౌన్వర్డ్ బేసిస్ బయాస్ అంటాం. అంటే అప్వర్డ్ డౌన్వర్డ్ బయాస్ అంటే ఇప్పుడు లాస్ట్ ఇయర్ మెథడ్ అనేది ఓవర్ ఎస్టిమేషన్గా ఉంటుంది, తర్వాత పాస్చర్ మెథడ్ అనేది అండర్ ఎస్టిమేషన్గా ఉంటుంది, ఇది ఇండెక్స్ నెంబర్. కానీ ఇక్కడ ఈ ఫిషర్ ఇండెక్స్ రెండింటిని కూడా మనకు రూట్ చేయడం ద్వారా, రెండింటిని జామెట్రిక్ మీన్ క్యాలిక్యులేట్ చేయడం ద్వారా క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి ఇక్కడ అప్వర్డ్ కానీ ఓవర్ ఎస్టిమేషన్ కానీ డౌన్వర్డ్ అండర్ ఎస్టిమేషన్ కానీ లేకుండా ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం ద్వారా ఈ ఫిషర్ ఇండెక్స్ మనం క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. అది కూడా ఒక రీజన్. నెక్స్ట్ వన్ మోర్ ఇంపార్టెంట్ రీజన్ అంటే ఇట్ సాటిస్ఫైస్ బోత్ టైమ్ రివర్సల్ టెస్ట్ అండ్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. మీరు టైం మార్చి చేసిన, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ మార్చి చేసిన వాల్యూ అనేది సిమిలర్గా ఉంటుంది. కాబట్టి ఈ టెస్ట్ మనం ఐడియల్ అంటాం. కాబట్టి ఆల్ ఆఫ్ ది అబోవ్ అనేది కరెక్ట్ ఆన్సర్ అని చెప్పవచ్చు. వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్? బికాజ్ ఆఫ్ ఈ 3 రీజన్స్ వల్ల దీన్ని ఐడియల్ ఇండెక్స్ నెంబర్గా దీన్ని పిలుస్తారు. నెక్స్ట్ వన్, కెలీస్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా. సో కెలీ అనే ఒక వ్యక్తి కూడా, ఒక ఆథర్ కూడా, స్టాటిస్టిషియన్ కూడా మనకు ఒక ఫార్ములా ఇచ్చాడు. సో లెట్ us look at the options. P01 is equal to sigma P1W by sigma P0W into 100. మరి what do you mean by W? ఈ Wను రెండు క్యాలిక్యులేట్ చేయడం జరిగింది. ఎలా అంటే Q0 ఇంటూ Q1 అంటే రూట్ ఆఫ్ Q0 ఇంటూ Q1తో ఏదైతే వాల్యూ వస్తుందో దాన్ని Wగా ట్రీట్ చేస్తారు. సో కాబట్టి P01 is equal to sigma P1W by sigma P0W into 100. సో దీన్ని కరెక్ట్ ఫార్ములా ఆఫ్ కెలీస్ ప్రైస్ ఇండెక్స్ నెంబర్ అంటారు. మరి మిగతా ఫార్ములా ఏమున్నాయి? సిగ్మా P01 is equal to sigma P1Q by sigma P0Q. ఇట్ ఈస్ రాంగ్ వన్, ఇట్ ఈస్ ఆల్సో రాంగ్ వన్, ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా కాదు. కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఫార్ములాను మనం కెలీస్ ప్రైస్ ఇండెక్స్ ఫార్ములా అంటాం. సో ఇంతకుముందు చెప్పాను, W is equal to root of Q0 into Q1. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ ప్రపోజ్డ్ బై ప్రొఫెసర్ ఇర్విన్ ఫిషర్. అంటే మనకు టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉన్నాయి, 4 టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఉన్నాయి మనకు ఇక్కడ. అంటే టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ అని ఏం చెప్తుందంటే మనకు బేస్ ఇయర్ని కరెంట్ ఇయర్గా మార్చిన, ఫ్యాక్టర్ రివర్సల్ చేసిన, దాని వాల్యూ సిమిలర్గా చూపించే ఏదైతే ఇండెక్స్ ఉన్నాయో వాటిని కన్సిస్టెన్సీగా ఉన్నాయని మనం చెప్పొచ్చు. ఆ స్థిరత్వంగా ఉన్నటువంటి, అంటే స్థిరత్వంగా ఉందా లేదా అని మనం టెస్ట్ చేయడానికి వీ హ్యావ్ డిఫరెంట్ కన్సిస్టెన్సీ టెస్ట్ ఫార్ములాస్. సో డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి మనకు. ఆ మెథడ్స్ ఏమేమి ఉన్నాయని చూద్దాం. ఇక్కడ మనకు 4 మెథడ్స్ ఉన్నాయి టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. నెంబర్ 1 యూనిట్ టెస్ట్, నెంబర్ 2 టైమ్ రివర్సల్ టెస్ట్, 3 ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్, 4 సర్క్యులర్ టెస్ట్. మరి వీటిలలో ప్రొఫెసర్ ఇర్విన్ ఫిషర్ ప్రపోజ్ చేసిన టెస్ట్ ఏంటంటే మనకు 2 టెస్ట్ని ప్రపోజ్ చేశాడు. ఒకటి టైమ్ రివర్సల్ టెస్ట్, థర్డ్ వన్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. కాబట్టి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ ప్రపోజ్డ్ బై ప్రొఫెసర్ ఇర్విన్ అంటే ఆప్షన్ సి. సో 2 and 3 అంటే టైమ్ రివర్సల్ టెస్ట్, ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ వర్ ప్రపోజ్డ్ బై ప్రొఫెసర్ ఇర్విన్ ఫిషర్. ఫిషర్ వీటిని ప్రపోజ్ చేసిన వాటి ఫిషర్ యొక్క ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఈ 2 టెస్ట్లను కూడా సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ వన్, ఫార్ములా ఫర్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. ఇక్కడ ఫ్యాక్టర్స్ అంటే ఏంటి? ప్రైస్ అండ్ క్వాంటిటీ, ఈ రెండింటి కూడా ఫ్యాక్టర్స్ అంటాం. వాటిని రివర్సల్ చేయడం ద్వారా క్యాలిక్యులేట్ చేయాలి. అలా చేస్తే మనకు వాల్యూ ఈక్వల్ వచ్చింది అనుకోండి, అప్పుడు దాన్ని ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ సాటిస్ఫై చేసినట్టుగా చెప్తాం మనం. మరి ఏంటి ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్కి ఇక్కడ ఫార్ములా ఏంటి అని అడుగుతున్నాడు. సో ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్లో ఆప్షన్ ఏ చూద్దాం. P01 ఇంటూ Q01 ఈజ్ ఈక్వల్ టు V01 అని. సో ఇక్కడ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్లో P ప్లేస్లో ఏం చేసాం? Q ప్లేస్ చేసాం, అంటే రీప్లేస్ చేసాం. తర్వాత 0101 టైంని అట్లే ఉంచి ఫ్యాక్టర్స్ మాత్రం రివర్సల్ చేసినప్పుడు అది ఎలా ఉండాలి? V01 ఉండాలి. అంటే P01 అనేది ప్రైస్ ఇండెక్స్, Q01 అనేది క్వాంటిటీ ఇండెక్స్ నెంబర్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే వచ్చేదాన్ని వాల్యూ ఇండెక్స్ నెంబర్, దానికి సమానంగా ఉండాలి. సో కాబట్టి ఆప్షన్ ఏలో ఉన్నటువంటి ఫార్ములాను మనం కరెక్ట్ ఫార్ములా చెప్పొచ్చు. మరి బీలో ఉన్న ఫార్ములా రాంగ్. P01 ఇంటూ P10 అనేది ఇది టైమ్ రివర్సల్ టెస్ట్ ఈజ్ ఈక్వల్ టు 1, అది రాంగ్. ఆప్షన్ సిలో P01 ఇంటూ V01 ఈజ్ ఈక్వల్ టు Q01, ఇది కూడా రాంగ్. ఆల్ ఆఫ్ ది అబోవ్ కూడా రాంగ్. కాబట్టి కరెక్ట్ ఫార్ములా ఏంటంటే ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్కి ఏ, P01 ఇంటూ P ప్లేస్లో Q పెట్టేస్తాం, అంటే Q01 ఈజ్ ఈక్వల్ టు దేనికి సమానం ఉండాలి? V01కి సమానంగా ఉండాలి. సో దట్ ఈస్ ద ఫార్ములా ఫర్ ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్. నెక్స్ట్ వన్,
టైమ్ రివర్సల్ టెస్ట్ ఈజ్ సాటిస్ఫైడ్ బై ఏ మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్, బి ఫిషర్స్ మెథడ్, సి వాల్ష్ మెథడ్, డి ఆల్ ఆఫ్ ది అబవ్. అయితే ఇక్కడ టైమ్ రివర్సల్ టెస్ట్ను ఈ మార్షల్ ఎడ్జ్వర్త్ మెథడ్ సాటిస్ఫై చేస్తుంది, ఫిషర్స్ వాల్ష్ కూడా సాటిస్ఫై చేస్తుంది, కాబట్టి ఆల్ ఆఫ్ ది అబవ్ ఇస్ ది కరెక్ట్ వన్. Which of the following methods satisfies both time reversal and factor reversal test? Options are A. Marshall Edgeworth, B. Fisher's ideal index number, C. Last pairs method, D. Pastures method. So correct answer ఏంటంటే B. Fisher's ideal index. అందుకే దీన్ని ఐడియల్ ఇండెక్స్ అన్నారు. ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ ఏదైతే ఇండెక్స్ నెంబర్ కనుక్కుంటామో అది టైమ్ రివర్సల్ టెస్ట్ను సాటిస్ఫై చేస్తుంది, తర్వాత ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ని కూడా సాటిస్ఫై చేస్తుంది. మరి టైమ్ రివర్సల్ టెస్ట్ అంటే ఏంటి? ఇక్కడ చూడండి, P01 ఇంటూ P10 ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని టైమ్ రివర్సల్ అంటాం. టైం అంటే ఏంటి? 0 ఇండికేట్స్ బేస్ పీరియడ్, 1 ఇండికేట్స్ కరెంట్ పీరియడ్. మరి కరెంట్ పీరియడ్ని బేస్గా మార్చి బేస్ను కరెంట్గా మార్చినప్పుడు కూడా వచ్చే ఆన్సర్ ఎలా ఉండాలి? 1గా ఉండాలి. అందుకే టైం రివర్స్ చేస్తున్నాం. ఇక్కడ P0 అన్నాం, ఇక్కడ P1 అన్నాం. 0 ప్లేస్లో 1 పెట్టాం, 1 ప్లేస్లో 0 పెట్టాం. అలా చేసిన ఆన్సర్ ఎలా ఉండాలి? 1కి ఈక్వల్గా ఉండాలి. ఫస్ట్ వన్ టైమ్ రివర్సల్ టెస్ట్. మరి ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఇప్పుడే చూసాం. ఏంటి? P01 ఇంటూ P ప్లేస్లో Q01 ఈజ్ ఈక్వల్ టు ఇది ఎలా ఉండాలి? V01కి ఈక్వల్గా ఉండాలి. సో ఈ విధంగా రెండు టెస్ట్లను సాటిస్ఫై చేసే ఏకైక మెథడ్ ఏంటంటే ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. కాబట్టి ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సర్క్యులర్ టెస్ట్ వాజ్ ప్రపోజ్డ్ బై. ఈ సర్క్యులర్ టెస్ట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది మెథడ్స్ ఆఫ్ టెస్ట్స్ ఆఫ్ కన్సిస్టెన్సీ. సర్క్యులర్ టెస్ట్ కూడా వన్ ఆఫ్ ద టైప్స్ ఆఫ్ టెస్ట్ ఆఫ్ కన్సిస్టెన్సీ. మరి ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ఆప్షన్స్ ఆర్ ఏ వెస్టర్గార్డ్, బి ఫిషర్, సి డార్బిష్ బౌలే, డి ఆల్ ఆఫ్ ది అబవ్. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఏ వెస్టర్గార్డ్. వెస్టర్గార్డ్ అనే వ్యక్తి సర్క్యులర్ టెస్ట్ను ప్రపోజ్ చేయడం జరిగింది. నెక్స్ట్ వన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఏ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్, బి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్, సి పర్చేసింగ్ పవర్ ఇండెక్స్, డి బోత్ ఏ అండ్ బి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ బి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ద కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కన్స్ట్రక్టెడ్ అండర్ అగ్రిగేటివ్ ఎక్స్పెండిచర్ మెథడ్ ఈజ్ సిమిలర్ టు. అయితే ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ మెథడ్ అనేది ఇండెక్స్ అనేది ఇట్ కెన్ బి క్యాలిక్యులేటెడ్ బేస్డ్ ఆన్ 2 మెథడ్స్. ఒకటి అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్, రెండోది ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ అంటారు. సో ఇక్కడ 2 మెథడ్స్ ద్వారా చేయొచ్చు. ఏఈఎం అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్, ఎఫ్బిఎం ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. ఇలా 2 మెథడ్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. అయితే ఇక్కడ మనకు ఈ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ ద్వారా క్యాల్కులేట్ చేసేటువంటి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఏ ఫార్ములకు ఈక్వల్ సిమిలర్గా ఉంటుంది అంటే ఇట్ ఈస్ సిమిలర్ టు లాస్ట్ ఇయర్ మెథడ్కి సిమిలర్గా ఉంటుంది. అంటే ఇక్కడ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ క్యాల్కులేట్ చేయడానికి లాస్ట్ ఇయర్ ఫార్ములాని ఇక్కడ యూజ్ చేస్తాం. కాబట్టి ఇట్ ఈస్ సిమిలర్ టు లాస్ట్ ఇయర్స్ మెథడ్. మరి ఏంటి లాస్ట్ ఇయర్స్ మెథడ్ ఫార్ములా? P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1Q0 బై సిగ్మా P0Q0 ఇంటూ 100. సేమ్ ఫార్ములాను కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ కూడా వాడతాం. ఏ మెథడ్లో? ఏఈఎం మెథడ్, మీన్స్ అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్. నెక్స్ట్ వన్, ద ప్రైస్ రిలేటివ్స్ P ఈజ్ క్యాలిక్యులేటెడ్ విత్ ద ఫార్ములా. విత్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఫార్ములా? ఫార్ములా చూద్దాం. P ఈజ్ ఈక్వల్ టు P01 బై P1 ఇంటూ 100. ఇట్ ఈస్ ద రాంగ్ వన్. B option, P is equal to P1 into P0 into 100. It is also wrong. C, P is equal to P1 plus P0 into 100. It is also wrong. D, P is equal to P1 by P0 into 100. So this is the correct one. అంటే ఆప్షన్ డి. మరి ఏంటి ప్రైస్ రిలేటివ్ అంటే? సో కరెంట్ ఇయర్ ప్రైస్ను బేస్ ఇయర్ ప్రైస్తోని డివైడ్ చేయడం ద్వారా 100తో మల్టిప్లై చేయడం ద్వారా క్యాల్కులేట్ చేసినటువంటి వాల్యూని మనం ప్రైస్ రిలేటివ్ అంటారు. నెక్స్ట్ వన్, all the formulae except the index number based on simple average of price satisfy the following: A, unit test, B, time reversal test, C, factor reversal test, D, circular test. ఈ నాలుగింట్లలో ఒక సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ మెథడ్ తప్ప అన్నిటినీ సాటిస్ఫై చేసే టెస్ట్ ఏంటంటే ఏ యూనిట్ టెస్ట్ అనేది అన్నిటినీ సాటిస్ఫై చేస్తుంది. ఒక ఏంటి సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ మెథడ్ తప్ప అన్నిటినీ అది సాటిస్ఫై చేస్తుంది. సింపుల్ యావరేజ్ ఆఫ్ ప్రైస్ రిలేటివ్స్ మెథడ్ తప్ప మిగతా అన్ని
మెథడ్స్ని యూనిట్ టెస్ట్ సాటిస్ఫై చేస్తుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్సిస్టెన్సీ టెస్ట్ ఈజ్ యూజ్డ్ వెన్ మోర్ దాన్ 2 టైమ్ పీరియడ్స్ ఆర్ కన్సిడర్డ్. మనం ఇప్పటివరకు చూసిన ప్రతి ప్రాబ్లం కానీ మెథడ్లో కానీ 2 పీరియడ్స్ మాత్రం ఉన్నాయి. ఒకటి బేస్ ఇయర్, రెండోది కరెంట్ ఇయర్. బేస్ ఇయర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ 0, కరెంట్ ఇయర్ ఈజ్ ఇండికేటెడ్ విత్ 1. 2 పీరియడ్స్ మాత్రమే చూసాం. ఒకవేళ మోర్ దాన్ 2 పీరియడ్స్ ఉన్నప్పుడు ఏ టెస్ట్ సూటబుల్ ఉంటుందనేది అడుగుతున్నాడు. ఏ టైమ్ రివర్సల్ టెస్ట్? కాదు, టైమ్ రివర్సల్ టెస్ట్ ఈజ్ సూటబుల్ ఫర్ ఓన్లీ 2 పీరియడ్స్. Circular test? Yes, circular test is suitable for calculating the consistency test when more than 2 periods are given in the problem. Next, factor reversal test kuda kaadu, unit test kaadu. Kabatti correct answer endante B, circular test. So మనం more than 2 periods అనేది కనుక ప్రాబ్లంలు ఇస్తే అప్పుడు మనం యూజ్ చేయాల్సిన టెస్ట్ ఏంటి? సర్క్యులర్ టెస్ట్. ఇట్ వాజ్ ప్రపోజ్డ్ బై ది వెస్టర్గార్డ్ అనేది ఇంతకుముందు క్వశ్చన్లో కూడా మనం డిస్కస్ చేసాం. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఇచ్చాం. సో 24th క్వశ్చన్, సిగ్మా P0 ఈజ్ ఈక్వల్ టు 240, సిగ్మా P1 ఈజ్ ఈక్వల్ టు 350. వాట్ ఈస్ ద ఇండెక్స్ నెంబర్ యాజ్ పర్ సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్? సో ఇది ప్రైస్ ఇండెక్స్ నెంబర్ ఇది. సో కాబట్టి ప్రైస్ ఇండెక్స్లో 2 మెథడ్స్ ద్వారా మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఒకటి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్. మరి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో ప్రైస్ ఇండెక్స్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం చూద్దాం. సో నౌ let us look at the solution. Simple aggregative method లో price index is equal to P01 is equal to sigma P1 by P0 into 100. వెరీ సింపుల్ ఫార్ములా. ఇక్కడ మీకు గుర్తుండాల్సింది ప్రతి మెథడ్కి ఫార్ములా ఏంటి, చేసే విధానం ఏంటి గుర్తుపెట్టుకొని సరిపోతుంది. సో సిగ్మా P1 is equal to 350, P0 is equal to 240 into 100 is equal to 145.83. 145.83. ఆప్షన్ సి is the correct one. సో ఆప్షన్ సిలో ఉన్నది కరెక్ట్ ఆన్సర్. సో ఇది ప్రైస్ ఇండెక్స్ను అంటే అన్వెయిటెడ్ ఇండెక్స్ మెథడ్ ఇది. కాబట్టి అన్వెయిటెడ్లో ప్రైస్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి సింపుల్ అగ్రిగేటివ్ మెథడ్లో ఈ ఫార్ములా. నెక్స్ట్ వన్, గివెన్ సిగ్మా P0 Q0 ఈజ్ ఈక్వల్ టు 1360, సిగ్మా P0 Q1 ఈజ్ ఈక్వల్ టు 1350, సిగ్మా P1 Q0 ఈజ్ ఈక్వల్ టు 1900, సిగ్మా P1 Q1 ఈజ్ ఈక్వల్ టు 1850. వాట్ ఆర్ ద ఇండెక్స్ నెంబర్స్ యాజ్ పర్ లాస్ట్ పియర్స్ మెథడ్ అండ్ పాస్ట్ చేస్ మెథడ్? ఈ రెండు మెథడ్లో ఇండెక్స్ నెంబర్ ఏందని అడుగుతున్నాడు. అయితే మనకు లెక్కను చాలా లెంతీగా టేబుల్ ఇవ్వలేము కాబట్టి మనకు సమ్ వాల్యూస్ ఇచ్చాం. అంటే సిగ్మా P0 Q0 అంటే P0 Q0 మల్టిప్లై చేయడం ద్వారా వచ్చినటువంటి టోటల్ వాల్యూని ఇక్కడ ఇవ్వడం జరిగింది, 4 వాల్యూస్. వీటిని బేస్ చేసుకొని మనం లాస్ట్ పియర్ మెథడ్లో పాస్ట్ మెథడ్లో ఇండెక్స్ నెంబర్ ఎలా క్యాలిక్యులేట్ చేద్దాం చూద్దాం. సో దిస్ ఇస్ ద సొల్యూషన్ పార్ట్. ఇక్కడ చూడండి, లాస్ట్ పియర్స్ మెథడ్లో ఫార్ములా ఆల్రెడీ ఇంతకుముందు చూసాం. P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0 ఇంటూ 100. మరి P1 Q0 రెడీగా అవైలబుల్ ఉంది. P1 Q0 1900, ఇక్కడ రిప్లేస్ చేయండి, ఇన్సర్ట్ చేయండి 1900 బై సిగ్మా P0 Q0, సిగ్మా P0 Q0 1360. సో 1900 బై 1360 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 139.71. సో దిస్ ఈజ్ ది లాస్ట్ పియర్ మెథడ్లో ఇండెక్స్ నెంబర్. మరి పాస్చర్ మెథడ్లో చూద్దాం. పాస్చర్స్ మెథడ్లో ఇండెక్స్ నెంబర్ P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q1 బై సిగ్మా P0 Q1 ఇంటూ 100. మరి P1 Q1 వాల్యూ టోటల్ సమ్ వాల్యూ ఇక్కడ ఇవ్వడం జరిగింది 1850 బై P0 Q1. P0 Q1 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 1350. అంటే 1850 బై 1350 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 137.04. సో ఈ విధంగా రెండు మెథడ్స్లో మనం ఇండెక్స్ నెంబర్ క్యాలిక్యులేట్ చేసాం. ఈ రెండు వాల్యూస్ ఎన్లో ఉన్నాయో చూడండి. ఫస్ట్ లాస్ట్ పియర్ ఆన్సర్ ఉండాలి, సెకండ్ పాస్ట్ ఆన్సర్ ఉన్నది కరెక్ట్. అంటే 139.71 అండ్ 137.04. కాబట్టి ఆప్షన్ డి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. సో ఆప్షన్ డి 139.71 అండ్ 137.04. ఈ విధంగా ఏ మెథడ్లో ఇచ్చిన ప్రాబ్లం మీకు ఆ మెథడ్ యొక్క ఫార్ములా గుర్తుంటే మీరు ఆన్సర్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ వన్, ఇక్కడ సేమ్ ఫార్ములాను మళ్ళీ యూజ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకు అడిగిన క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్? అదే వాల్యూస్తోని మనం ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ కూడా చేయొచ్చు. మరి ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ తెలుసు మీకు, లాస్ట్ పియర్ మెథడ్ పాస్ట్ మెథడ్ యొక్క జామెట్రిక్ మీన్నే మనం ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటే ఆ రెండు ఫార్ములాను మనం రూట్ చేయడం ద్వారా ఫైండ్ అవుట్ చేసిన వాల్యూని మనం ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్ అంటాం. మరి క్యాల్కులేషన్ పార్ట్ చూద్దాం. నౌ ఫిషర్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్
P01 is equal to root of sigma P1 Q0 by sigma P0 Q0. ఈ సిగ్మా P1 Q0 by sigma P0 Q0 అనేది లాస్ట్ పియర్ మెథడ్లో ఫార్ములా ఇంటూ పాస్చర్ మెథడ్ ఫార్ములా ఇది సిగ్మా P1 Q1 by sigma P0 Q1 రెండింటిని ఇంటూ చేసి అవుట్ సైడ్ ఇంటూ 100 అంటే సిగ్మా P1 Q0 is equal to 1900 by sigma P0 Q0 is equal to 1360. 1900 by 1360 into sigma P1 Q1 1850 by sigma P0 Q1 1350 into 100 is equal to ఈ ఫస్ట్ అంటే లాస్ట్ పేర్ మెథడ్లో ఫార్ములాకి వాల్యూ ఎంత అంటే 1.39705 ఇంటూ పాస్చర్ మెథడ్ వాల్యూ 1.3703 ఇంటూ 100. ఈ రెండింటిని మల్టిప్లై చేయగా వచ్చింది రూట్ ఆఫ్ 1.91447593 ఇంటూ 100. ద ఫైనల్ వాల్యూ ఇస్ 138.36. మరి ఇంకో రకం కూడా చేయొచ్చు మనం. ఎలా? లాస్ట్ పియర్ మెథడ్లోని వాల్యూ వితౌట్ మల్టిప్లై లాస్ట్ పియర్ మెథడ్ ప్లస్ పాస్చర్ మెథడ్ రెండింటిని రూట్ చేయడం ద్వారా రెండు ఆన్సర్లను ఇంటూ చేసి రూట్ చేయడం ద్వారా డైరెక్ట్ 138.36 అనే ఆన్సర్ కూడా వస్తుంది. లాస్ట్ పియర్ మెథడ్, పాస్చర్ మెథడ్ ఈ రెండు ఆన్సర్ని ఇంటూ చేసి వాటి యొక్క రూట్ను ఫైండ్ అవుట్ చేస్తే డైరెక్ట్ ఆన్సర్ అట్లా కూడా వస్తుంది. రెండు రకాల ఏ విధంగానే మనం చేయొచ్చు. సో కాబట్టి 138.36 అంటే ఆప్షన్ ఏ ఇస్ ది కరెక్ట్ వన్. 138.36 అనేది ఆన్సర్. నెక్స్ట్ వన్, గివెన్ సిగ్మా P0 Q0 is equal to 2600, sigma P1 Q0 is equal to 3700, sigma PV is equal to 3,70,000. What is the cost of living index under aggregate expenditure method? సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అనేది రెండు మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేయొచ్చు. నెంబర్ 1 అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్ AEM మెథడ్, నెంబర్ 2 FBM అంటే ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్. మరి రెండు చూద్దాం. ఈ ప్రాబ్లంలో ఏమడిగాడు? అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ ఎంత అని అడుగుతున్నాడు. ఇక సింపుల్గా అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్లో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ని క్యాలిక్యులేట్ చేయడానికి మనం లాస్ట్ పియర్ మెథడే వాడతాం. సో నౌ ఇట్ ఈస్ ఈక్వల్ టు P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q0 బై సిగ్మా P0 Q0. ఈ ఫార్ములా ఏంటి? లాస్ట్ పియర్ మెథడ్ ఫార్ములా అనేది ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా P1 Q0 3700 by sigma P0 Q0 2600 into 100 is equal to 142.31. సో 142.31 అనేది ఆప్షన్ బిలో ఉంది. సో ఆప్షన్ బి ఇస్ ది కరెక్ట్ వన్. నెక్స్ట్ వన్, సేమ్ ఇదే వాల్యూస్తోని రెండో మెథడ్ కూడా క్యాలిక్యులేట్ చేస్తాం. ఏంటి? కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండర్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్లో ఎలా చేద్దాం అనేది చూద్దాం సొల్యూషన్. సో కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ను రెండు మెథడ్లో చేయొచ్చు. ఇంతకుముందు ప్రాబ్లం చూసాం, అగ్రిగేట్ ఎక్స్పెండిచర్ మెథడ్లో చేయొచ్చు. ఇప్పుడు ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్లో ఫార్ములా ఏంటి అనేది చూద్దాం. కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ అండర్ ఫ్యామిలీ బడ్జెట్ మెథడ్ ఈజ్ ఈక్వల్ టు P01 ఈజ్ ఈక్వల్ టు సిగ్మా PV బై సిగ్మా V ఇంటూ 100. మరి సిగ్మా PV V అంటే ఏంటి? Vని మనం ఇక్కడ సిగ్మా P0 Q0ని మనం Vగా ట్రీట్ చేస్తాం. అంటే V వాల్యూ ఎలా వస్తుంది? సిగ్మా P0 Q0ని మల్టిప్లై చేయగా వచ్చిన టోటల్ వాల్యూని మనం Vగా తీసుకోవచ్చు. కాబట్టి P0 Q0 దాన్ని V అంటాం. V ఈజ్ ఈక్వల్ టు ఎంత? 2600. మరి PV వాడు డైరెక్ట్ ప్రాబ్లంలో ఇచ్చాడు 3,70,000. ఇక ఫార్ములాలో ఇన్సర్ట్ చేయండి. సిగ్మా PV ఈజ్ ఈక్వల్ టు 3,70,000 బై సిగ్మా V ఈజ్ ఈక్వల్ టు Vనే ఇంకో రకం ఏమంటాం? సిగ్మా P0 Q0 అంటాం. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 2600 ఇంటూ 100 ఈజ్ ఈక్వల్ టు 142.31. 142.31. ఇక ఇంట్రెస్టింగ్ థింగ్ ఏంటంటే మనకు కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ను ఈ రెండు మెథడ్స్లో ఏ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేసినా ప్రాబ్లం ఒకే రకంగా ఉన్నప్పుడు రెండిటి ఆన్సర్ ఒకే విధంగా ఉంటుంది. ఇంతకుముందు మెథడ్లో కూడా 142.31 వచ్చింది. కాబట్టి ఇక్కడ కూడా 142.31. కాబట్టి ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ వన్. 142.31 అంటే కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ను టూ మెథడ్స్లో క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకే ప్రాబ్లమ్ని రెండు మెథడ్స్లో కూడా ఆన్సర్ సేమ్ ఉంటుంది. నెక్స్ట్ వన్, ఫార్ములా ఫర్ సర్క్యులర్ టెస్ట్. సర్క్యులర్ టెస్ట్ అనే వెస్టర్గార్డ్ అనే ఆథర్ ప్రపోజ్ చేశాడు. ఈ సర్క్యులర్ టెస్ట్కి ఫార్ములా ఏంటి? ఆప్షన్ ఏ P01 into P10 is equal to 1. So that is the time reversal test formula. It is not a formula for circular test. ఆప్షన్ బిలో P01 into Q01 is equal to V01. ఇది ఫ్యాక్టర్ రివర్సల్ టెస్ట్ ఫార్ములా. ఆప్షన్ సి Q01 into P01 into V01 is equal to 1. It is also wrong.
ఆప్షన్ డిలో P01 ఇంటూ P12 ఇంటూ P21 ఈజ్ ఈక్వల్ టు 1. ఎస్, ఆప్షన్ డి ఫార్ములా అనేది కరెక్ట్ ఫార్ములా. ఏంటి ఫార్ములా? సర్క్యులర్ టెస్ట్కి, సర్క్యులర్ టెస్ట్లో 3 పీరియడ్స్ అంటే మోర్ దాన్ 2 పీరియడ్స్ ఉన్నప్పుడు ఈ ఫార్ములా వాడతాం. బేస్ ఇయర్ను అంతకుముందు ఉన్నటువంటి ఇయర్తోని మనం రిప్లేస్ చేసుకుంటూ ఈ ఫార్ములాని యూజ్ చేస్తాం. అందుకే చూడండి, P01 ఇంటూ 0 ప్లేస్లో 1 పెట్టాడు, 1 ప్లేస్లో 2 పెట్టాడు, అంటే P12 ఇంటూ మళ్ళీ 1 ప్లేస్లో 2 పెట్టాడు, 2 ప్లేస్లో మళ్ళీ 1 తీసుకొచ్చాడు, అంటే P21 ఈజ్ ఈక్వల్ టు 1. సో ఈ ఫార్ములాను సర్క్యులర్ టెస్ట్కు మనం యూజ్ చేస్తాం. నెక్స్ట్ ఇక లాస్ట్ క్వశ్చన్, ద జామెట్రిక్ మీన్ ఆఫ్ లాస్ట్ పేర్స్ అండ్ పాస్ట్ చేస్ ఇండెక్స్ నెంబర్ ఈజ్ కాల్డ్ యాజ్. ఆల్రెడీ ఇంతకుముందు కూడా వచ్చింది, ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ఫిషర్స్ ఐడియల్ ఇండెక్స్ నెంబర్. సో ఫ్రెండ్స్, ఇవ్వండి మనకి ఇండెక్స్ నెంబర్ అనే చాప్టర్ నుండి బెస్ట్ 30 క్వశ్చన్స్, 30 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. ఇక్కడ ఇండెక్స్ నెంబర్ అనగానే ఫార్ములా బేస్డ్ ఉంటుంది. ఆ ఫార్ములాని మీకు చాలా బాగా యూజ్ చేయండి. ఇక్కడ ఒక షార్ట్కట్ మెథడ్ నేను మా స్టూడెంట్స్ కూడా చెప్పాను, మీకు కూడా ఒకసారి చెప్తాను. ఫార్ములాని ఎలా గుర్తుపెట్టుకోవాలనే దానికి ఒకటి షార్ట్కట్ మెథడ్ ఇక్కడ రాశాను, నేను అక్రోనిమ్ రాశాను. లాపామా డఫికే వా, ఇది ఒక అక్రోనిమ్ తెలుగులో. లా ఫర్ లాస్ట్ ఇయర్ మెథడ్, పా ఫర్ పాస్చే మెథడ్, మా ఫర్ మార్షల్ ఎడ్జ్వర్త్, డా ఫర్ డార్బిష్ బౌలే, ఫీ ఫర్ ఫిషర్స్, కే ఫర్ కెల్లీ, వా ఫర్ వాల్స్. ఎన్ని ఉన్నాయి మొత్తం? 3 + 4 7 మనకి ఇండెక్స్ నెంబర్స్ యొక్క ఫార్ములాస్ ఇక్కడ ఉన్నాయి. ఇవన్నీ సీక్వెన్స్ ఉంటాయి. ఈ అక్రోనిమ్ ద్వారా మీరు ఫార్ములాస్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు, ఆథర్స్ నేమ్స్ కూడా గుర్తుపెట్టుకోవచ్చు. దీన్ని వాడండి, చాలా బాగా ఉపయోగపడుతుంది. మా స్టూడెంట్స్ కూడా ఇదే ఫార్ములా చెప్పి నేను ఇండెక్స్ నెంబర్ చెప్తాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. మరి ఈ బిట్స్ తయారు చేయడానికి 2 బుక్స్ రెఫర్ చేయడం జరిగింది. ఒకటి స్టాటిస్టికల్ మెథడ్స్ బై ఎస్పి గుప్తా అండ్ ఎస్సి గుప్తా, నెంబర్ 2 బిజినెస్ స్టాటిస్టిక్స్ బై ఆర్పి త్రివేది అండ్ మనోజ్ త్రివేది. సో ఇక్కడ సెకండ్ బుక్ అనేది కేవలం ప్రాబ్లమ్స్ని ప్రాక్టీస్ చేయడానికి మాత్రమే యూజ్ చేయడం జరిగింది. ఫస్ట్ బుక్ అనేది ఈ కాన్సెప్చువల్ క్వశ్చన్స్ థియరీ అర్థం చేసుకోవడానికి యూజ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరిన్ని వీడియోల కోసం నెక్స్ట్ టాపిక్స్ పైన కూడా నేను చేసి అప్లోడ్ చేస్తాను. వీడియోల కోసం నా ఛానల్ చూస్తుండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. కైండ్లీ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ చూస్తుండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.